డిస్క్లైమర్ గమనిక. మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను, పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను కానీ అసలు ప్రోత్సహించడానికి మాత్రం ఏమాత్రం కాదు. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 10వ తారీఖు 3వ నెల 2025 10th March 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే అనేది మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు అంటే మెంబర్స్ అందరూ నుంచి చెప్పట్లేక ఒక రిక్వెస్ట్. అదే మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ని, ఇది మన ఛానల్లో కొత్త ఛానల్ అనమాట, A to Z కలర్ అప్డేట్, వైటీఎం A to Z కలర్ అప్డేట్. ఈ ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ టాపిక్లకి అయితే ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుంటే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే కోడి అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలి. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత నక్షత్రం విషయానికి వచ్చి ఈరోజు మొత్తం కూడా ఒకే ఒక్క నక్షత్రం జరుగుతుంది, పుష్యమి నక్షత్రం. ఇక ఈ పుష్యమి నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కాకి అనేది కోడి మీద పింగళ మీద గెలుస్తుంది. పచ్చ కాకి అనేది నల్ల కాకి మీద గెలుస్తుంది. పింగళి అనేది నెమల మీద డాగ మీద గెలుస్తుంది. అలాగే కోడి అనేది నెమల మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది పుష్యమి నక్షత్రం. ఈరోజు మొత్తం కూడా, ఈరోజు పగలు ప్లస్ నైట్ మొత్తం కూడా ఎట్టి పరిస్థితుల్లో దెబ్బలాట పెట్టుకోవాలి అంటే మాత్రం నక్షత్రం ప్రకారం ఈ పుష్యమి నక్షత్రం ప్రకారమే దెబ్బలాట దిగండి. ఓకే ఫ్రెండ్స్. దాని తర్వాత మన ఛానల్ని, ఈ కొత్త ఛానల్ని మ్యాక్సిమం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నక్షత్రం తర్వాత చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్తే, వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్కి నేను ఒక 10 days నుంచి అయితే ఎవరికి రిప్లై ఇవ్వలేదు. పర్సనల్ కొంచెం చిన్న ఇంటర్వ్యూలు ఉండటం వల్ల, నేను వాటికి అటెండింగ్ చేయడం వల్ల ఫోన్ అనేది క్యారీ చేయలేకపోయాను అనమాట. ఎవరికి మ్యాక్సిమం రిప్లై ఇవ్వలేకపోయాను. కనుక ఎవరు దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా కూడా మీకు మ్యాక్సిమం ఉదయం వెంటనే అయిపోయినా కూడా ఒక 10-15 నిమిషాల్లో రిప్లై అనేది కంపల్సరీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మట్టి చాలా పర్సనల్ దాంట్లో పడిపోయి చాలా బిజీగా ఉన్నాను అనమాట. ఫోన్ అనేది అస్సలు క్యారీ చేయలేదు. దయచేసి అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ కలర్ ఐడెంటిఫికేషన్. నేను ప్రతిరోజు చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను. ఎవరికి వచ్చిన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకని కాదు. కలర్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంత ఇంపార్టెంట్ అంటే, కలర్ ఐడెంటిఫికేషన్లో చిన్న మిస్టేక్ జరిగినా ఓడిపోతాం, డౌటే ఉండదు అందులో. చిన్న కుసి తెలుపు, బొంగ తెలుపు తెలుసుకోలేకపోయినా కూడా ఓడిపోతాం అనమాట. ఇవన్నీ 1-2 సార్లు అబ్జర్వ్ చేసుకుని కలర్ ఐడెంటిఫికేషన్ దెబ్బలాట దిగండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేప్పటికి కోడి పింగళాలు. ఇక్కడ కోడి పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కోడి పింగళాలను మాత్రమే పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో, తోకల్లో తెలుపు ఉండాలి ఇక్కడ మనం ఏ కోడిని పెట్టుకుంటున్నా కూడా. దాని తర్వాత ఇక చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగు ఇక్కడ కోడి మైలాలు, గేరువాలు, కోడి నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి అబ్బరాసులు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, తెల్ల కక్కెరలు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా ఈరోజు ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. ఇలాంటి వాటిని మాత్రమే ఈ టైమ్స్లో ఉపయోగించుకోవాలా. ఈ రంగులు కూడా మనం ఇంకా పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే, పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ ఎర్ర నెమళ్ళు, నెమలి డాగలు, శుద్ధ డాగలు, ఎర్ర అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, అలాగే మిరప పండు డాగలు. వీటికి కోడి చూపు ఉండకూడదు. అన్నిటికీ పశ్చిమ ఉన్నటువంటి, ఎర్ర పశ్చిమ ఉన్నటువంటి ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న వచ్చేప్పటికి పచ్చకాకి డాగలు లేదంటే గట్టి కాకి డాగలు. పచ్చకాకి డాగలు, గట్టి కాకి డాగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి
గట్టి కాకిడాగలైనా పెట్టుకోవచ్చు, పచ్చ కాకిడాగలైనా పెట్టుకోవచ్చు. కానీ వాటికి ఇట్టి పరిస్థితుల్లో బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలు ఎక్కడ తెలుపీకలు అనేవి అసలు ఉండకూడదు. అలాంటి వాటిని మాత్రమే ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పచ్చకాకులు, గట్టి కాకులు, ఎరుపుకు మించిన కాకిడాగలు, పసిమి లేని సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, బాగా పసిమి గల కాకులు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రం గెలుస్తాయి రంగులు. వీటన్నిటికీ ఎక్కడ తెలుపేకలు అనేవి అసలు ఉండకూడదు. ఇక వాటి తర్వాత చూపులకి ఓడిపోయే రంగులు. ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయిన వచ్చేటప్పటికి శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, కోడి తెల్ల మైలాలు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిదన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపు లేని కాకిడాగలను, పచ్చ కాకిడాగలను పెట్టుకోండి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నెమల పింగళాలకి కూడా ఎక్కడ బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండకూడదు. బొంగ లైట్గా మసర బొంగ ఉండవచ్చు, లేదంటే ఎర్ర బొంగ ఉండవచ్చు. కుసి కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలుపు కుసి ఉండకూడదు. అలాంటి నెమల పింగళాలను, గౌన్ నెమల కనుక మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాటకు ఉపయోగించుకుంటే చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ గౌన్ నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర పసిమి గల గౌన్ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర నెమల డాగలు, శుద్ధ డాగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి కాకులు, కోడి మైలాలు, కోడి నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, కోడి నల్ల మైలాలు, కోడి రసంగులు, కోడి తెలుపు గల డాగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి కోడి చూపు డాగలు, బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలు తెలుపు ఉన్నటువంటి డాగలు అనమాట. కోడి డాగలు అంటారు, కోడి డాగలు అంటాడు, ఎలా అయినా పిలుచుకోవచ్చు. అలాంటి కోడి అనేది ఇక్కడ మ్యాక్సిమం ముసుగు ఉపయోగపడుతుంది అనమాట. కంపల్సరీ బొంగ తెలుపు, కుసి తెలుపు ఎట్టి పరిస్థితుల్లో ఉండాలా. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ బాగా కోడి చూపు గల రసంగులు, బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి రసంగులైనా పర్లేదు. అలాగే కోడి చూపు గల మిరపపండు డాగలు, శుద్ధ డాగలు, కోడి ఎర్ర మైలాలు, కోడి ఎర్ర నెమళ్ళు, కోడి నెమళ్ళు, మైలాలు, గేరువాలు, తెల్ల నెమళ్ళు, కోడి చూపు గల ఎర్ర నెమళ్ళు, వీటన్నిటికీ కూడా కంపల్సరీ కోడి చూపు ఉంటే ఈ టైమింగ్స్లో చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. ఆ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకుంటే మాత్రం సింపుల్గా పని అయింది అనమాట. ఇక ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ సేతువాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పసిమిగల కాకులు, 9 కాకులు, పచ్చ కాకులు, గట్టి కాకులు, పచ్చ కాకి డాగలు, గట్టి కాకి డాగలు, ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించొద్దు ఈ టైమింగ్స్లో. ఓకే ఫ్రెండ్స్. ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకి నెమల్లో ఇక్కడ తోకలో కానీ చిట్రెక్కల్లో కానీ ఒకే తెలుపు ఉండాలి. తోకలో కానీ చిట్రెక్కల్లో కానీ ఒకే తెలుపు ఉన్న నున్నబోర కాకి నెమల్లో ఎదురు గౌడు పీక ఉండకూడదు, మళ్ళీ పిసికి బోర ఉండకూడదు. అలాంటి నున్నబోర కాకి నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిస్తే ఒకేక తోకలో కానీ చిట్రెక్కలో కానీ తెలుపు ఉండాలా. ఓకే ఫ్రెండ్స్. అలాంటి వాటిని మాత్రమే మీరు ఇక్కడ ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక వాటి తర్వాత చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కోడి కాకులు కూడా బాగా ఉపయోగపడతాయి. అలాగే పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, కోడి నెమళ్ళు, కోడి నల్ల కక్కెరలు, నల్లకట్ట రసంగులు, నల్ల మైలాలు, కోడి నెమల కక్కెరలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి శుద్ధ డాగలు, ఎర్ర పొలాలు, బాగా ఎర్ర పసిమిగల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, డాగ పింగళాలు,
కోడి పింగళాలు, మిరపపొండు డేగలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులకి ఇక్కడ కోడి ఎర్ర మైలాలు బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తొక్కలో నిండుగా ఉండాలన్నమాట. తెలుపు, పాల తెలుపు ఉండాలి. అలాంటి కోడి ఎర్ర మైలాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి మైలాలు, కోడి పింగళాలు, గేరువాలు, బాగా కోడి చూపు గల ఎర్ర కక్కెరలు, నల్లబొట్ల సేతువాలు, బాగా కోడి చూపు గల మిరపపొండు డేగలు, కోడి చూపు గల రసంగులు, కోడి చూపు గల డేగలు, పాలాబ్రాసులు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమలి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, ఎర్ర అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, ఎక్కడ కోడి చూపు లేని శుద్ధ డేగలు, కాకిడేగ పర్లాలు, కాకి నెమళ్ళు, అలాగే పచ్చకాకి డేగలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులు పెట్టొద్దు ఈ టైమ్స్లో. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పటికి బాగా కుసి నలుపు ఉన్నటువంటి పచ్చకాకి డేగలు. ఇక్కడ కూడా కుసి నలుపు పచ్చకాకి డేగలే పనిచేస్తాయి చాలా బాగా. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి ఎరుపుకు మించిన కాకిడేగలు, గట్టి కాకులు, కాకిడేగలు, పచ్చకాకి డేగలు, పసిమిగల కాకులు, కాకి చూపు గల సేతువాలు, శుద్ధ డేగలు కోడి చూపు ఉండకూడదు, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి నెమలి మైలాలు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, తెల్ల నెమళ్ళు, ఎర్ర మైలాలు, తెల్ల కక్కెరలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి పింగళాలు అన్ని రకాల కోడి చూపు అనేది మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ బాగా కుసి ఎరుపు గల నెమల పింగళాలు, ఎర్ర కుసి గల నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట ఇక్కడ. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి చూపు లేని నెమల పింగళాలు, ఎర్ర పొలాలు, ఎర్ర శుద్ధ డేగలు, పిచ్చుకవన్నీ గౌన్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమల పింగళాలు, ఎర్ర అబ్బరాసులు, డేగ పింగళాలు ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి అంటే ఇది పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి కాకులు, నల్ల మైలాలు, నల్ల కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, బాగా కోడి చూపు ఎర్ర మైలాలు, బాగా కోడి చూపు రసంగులు, గట్టి కాకులు, పచ్చ కాకులు ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన